वज़ीर फाइनेंस हरीश राव ने कहा कि कर्नाटक में राहुल गांधी और प्रियंका गांधी ने कांग्रेस के हक में इंतखाबी मुहिम चलाते हुए वहां की आवाम से 5 जमानतों का वादा किया था, लेकिन इख्तियार में आने के बाद कांग्रेस ने कर्नाटक की आवाम को धोखा दिया। वहां 5 जमानतों पर अमल आवरी नहीं हो रही है। महबूबाबाद में रोड शो से खिताब करते हुए वज़ीर फाइनेंस ने कहा कि कांग्रेस और बीजेपी इख्तियार में आने के लिए एड़ी चोटी का जोर लगा रही है। इसके लिए उन दोनों जमातों के सरकर्दा कायदीन तेलंगाना में जगह जगह फिर रहे हैं, लेकिन अवाम की जानिब से उन कायदीन को कोई रद्द अमल नहीं मिल रहा है। ఇసుక మీద బ్యారేజ్ కట్టద్దనే గాలి కట్టాలనా మరి నీ నెత్తి మీద గిట కట్టాలనా అంటే వాళ్ళకి ఎంతసేపు బూతులు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. అందుకే మనం ఆలోచించాలి, ఈ తెలంగాణకు బూతులు మాట్లాడే నాయకులు కావాలా, భవిష్యత్తును అందించే నాయకులు కావాలా ఆలోచించండి. నేను మా రైతులను అడుగుతా ఉన్నా, కేసీఆర్ వచ్చినాక మహబూబాబాద్ లో 2 పంటలు అంటున్నాయా లేవా? ఆనాటి ఎస్ఆర్ఎస్పి కాలువల్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్కార్ తుమ్మ చెట్టు జిల్లే చెట్లు మొలిచినాయి. ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం వచ్చినాక కాలువ నిండా నీళ్లు వాడుతున్నాయా లేవా? మరి మీ కళ్ళ ముందు ఆలోచించండి. ఆనాడు మా అక్క చెల్లెళ్ళు మంచి నీళ్లు రాక పొద్దున్న లేచి బోరింగులు కొట్టుకుంటూ నీళ్ల కాడ ఎదురు చూస్తూ వాళ్ళ పని కూడా ఓడి లేట్ అవుతుండే. ఇవాళ ఇంట్లోకి నీళ్ళు వస్తలేవా? ఆనాడు ఏం పాటలు వచ్చినాయి? టింగు టింగు నా బోరింగు ఎంత కొట్టినా రాదాయే అని పాట వచ్చింది. ఇవాళ ఏమైంది? పై పెడితే పొయ్యి కాకి నీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఇంటికి పొద్దులు లేవగానే స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీళ్ళు వస్తున్నాయా లేవా? ఇక కరెంటు ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు